అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హ్యారీస్ వరల్డ్. నేను మీ హారిక. ఎండాకాలం వచ్చిందంటే చాలు పిల్లలకి హాఫ్ డే స్కూల్స్తో పాటు అమ్మల హడావిడి అంతా ఇంత కాదండి. ఎందుకంటే ఒక పక్క స్నాక్స్ చేస్తూ ఉండాలి, అలాగే ఎండాకాలం వచ్చిందంటే వడియాలు పెట్టుకోవడం స్టార్ట్ అయినట్టే. ఎప్పుడైతే గాలి తక్కువయ్యి ఎండ ఎక్కువ ఉంటుందో అలాంటి టైంలో మనం వడియాలు పెట్టుకున్నామంటే పైన కానీ మనకి బయట వరండాలో పెట్టుకున్నా కూడాను వడియాలు అనేవి ఎగిరిపోకుండా ఉంటాయి. పిల్లలకి బాగా ఇష్టమైన వడియాల్లో ఆలు చిప్స్ ఒకటండి. మనం మామూలుగా ఆలు చిప్స్ బయట కొనేసి పిల్లలకి ఇస్తూ ఉంటాం కదా, ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి. ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేస్తూనే ఉంటారు ఆ చిప్స్కి. దానికంటే బదులు మనం ఇంట్లో కొంచెం హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. 2 కిలోల ఆలును ఇప్పుడు తీసుకొని వచ్చి పెట్టుకున్నాం అనుకోండి, 1 ఇయర్ పాటు వెతుక్కొని అవసరం లేదు. 1 ఇయర్కి సరిపోతుంది. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై చేసుకొని ఇవి చేయొచ్చు. అలా అని చెప్పి మనం డీప్ ఫ్రై చేయని అవసరం లేదు. కొంచెం ఆయిల్ తోటి చక్కగా చేసేయచ్చండి. మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో పొటాటో చిప్స్. ఇలా వడియాలు పెట్టేసుకోవాలి. నేను ఇవి 2 రకాలుగా చూపిస్తాను మీకు. అంటే కొంచెం పల్చగా వచ్చేవి, కొంచెం మందంగా ఉండే వడియాలు కూడా చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. బంగాళదుంపలు మీడియం సైజులోవి తీసుకోవాలండి, తాజాగా ఉండాలి. ఇలా కొన్ని రోజులు అయ్యేసరికి రూట్స్ వస్తాయి చూసారా, అలాంటి బంగాళదుంపలు కాకుండా ఇలాగా ఫ్రెష్గా ఉండేవి తీసుకోవాలి. ఒకసారి శుభ్రంగా కడిగి బంగాళదుంప పైన ఉన్న చెక్కును కూడా తీసేసుకోవాలి. అన్నీ ఒకేసారి తీసుకోకుండా ఒక 5-6 బంగాళదుంపల్ని పీల్ చేసుకోండి. ఒకేసారి అన్నీ తీసుకున్నా కూడాను బంగాళదుంపలు వాటర్లో లేకపోతే కలర్ మారిపోతుంది. కాబట్టి ఈ పొటాటో చిప్స్ని 2 రకాలుగా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఒకటి మందంగా, ఇంకోటి పల్చగా అని చెప్పి. మొదటి ఇప్పుడు నేను చూపించేది వచ్చి పల్చగా వేసుకునే పొటాటో చిప్స్ అండి. ఇవి సేమ్ అచ్చం మనం షాప్లో కొనే పొటాటో చిప్స్ ఉంటాయి కదా, అదే విధంగా వస్తాయి, కొంచెం పల్చగా ఉంటాయి. ఒకవేళ కత్తితో కట్ చేసుకొని స్లైస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈవెన్గా రాదండి, కొంచెం మందంగా కొంచెం పల్చగా వస్తాయి. కాబట్టి కత్తితో కట్ చేసుకునే దానికంటే కూడాను ఇలా స్లైసర్ తోటి స్లైస్ చేసుకోండి, అప్పుడైతే ఈవెన్గా వస్తాయి. ఇలా అన్నీ కూడాను బంగాళదుంపల్ని స్లైస్ చేసుకోవాలి. ఏవి స్లైస్ చేసినా కూడా వాటర్లో వెంటనే వేయండి, కలర్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 3/4 వంతు నీళ్లు పోసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పైన మావులుప్పైన వేసుకొని బాగా మరిగించాక, మరిగిన నీళ్ళల్లో మనం స్లైస్ చేసుకున్న ఈ బంగాళదుంప చిప్స్ ఉన్నాయి కదా, ఈ చిప్స్ని వేసి ఒక్క ఉడుకు రానిస్తే సరిపోతుంది. నీళ్ళు అనేవి బాగా మరిగిపోవాలండి. కుతకుతలాడుతుండేటప్పుడే మనం ఈ చిప్స్ని వేసాము అంటే ఒక్క ఉడికే చక్కగా ఉడికిపోతుంది. మనకు ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఒకసారి గోరుతోటి నొక్కి చూడండి. ఇలా గోరు దిగిందంటే ఉడికినట్టు. మరీ ఎక్కువసేపు ఉడికినా కూడాను ఆరబెట్టేటప్పుడు ఇవి విరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా ఒకసారి ఉడికిన తర్వాత ఒక స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్నామంటే ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. ఈ నీళ్లు 2-3 సార్లు యూస్ చేసుకోవచ్చు. కాబట్టి మిగతా బంగాళదుంప స్లైసెస్ను కూడా వేసుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇలా జల్లెడలో వేసేసుకోవాలి. ఉప్పు వేసాం కాబట్టి బంగాళదుంపలు కలర్ మారవు, అలాగే చప్పగా కూడా ఉండవు. ఇలా పల్చగా వచ్చాయి కదా, ఇప్పుడు రెండో మెథడ్ కూడా చూద్దాం. కొంచెం మందంగా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాము. మన ఇంట్లో రోజువారీ గ్రేటర్స్ ఉంటాయి కదా, ఆ గ్రేటర్స్లోనే స్లైసెస్ కూడా ఉంటాయి. నా దగ్గర ఉండేది 2 టైప్స్ ఆఫ్ స్లైసెస్ ఉన్నాయండి, ఒకటి చిన్నది, ఒకటి పెద్ద సైజు ఉంది. ఇలాంటివన్నీ డీమార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. దీంతో స్లైస్ చేసామంటే ఈ పొటాటో స్లైసెస్ అనేవి కొంచెం థిక్గా వస్తాయి. ఇవి కూడా సేమ్ మనం ఒకసారి ఉడికొచ్చాక స్ట్రెయిన్ చేసుకొని ఎక్సెస్ వాటర్ పోయాక కొంచెం చల్లారనిచ్చాక ఎండలో ఆరబెట్టుకోవాలి. కొన్ని వచ్చి బట్ట మీద ఆరబెట్టాను, కొన్ని స్లైసెస్ వచ్చి ప్లాస్టిక్ కవర్ మీద ఆరబెట్టాను. ఈ 2 నేను ఎందుకు ఇలా ఆరబెట్టాను అని చెప్పి మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో తెలుస్తుంది. ఇలాగ పొటాటో చిప్స్ కూడాను సేమ్ మన వడియాలు పెట్టుకున్నట్టే విడివిడిగా ఎండబెట్టుకోవాలి. ఇలా విడివిడిగా తీయకుండా ఎండబెట్టారు అంటే మాత్రం ఎండిన తర్వాత అతుక్కుపోతుంది. అప్పుడు మనం తీసినా కూడాను ఈ పొటాటో చిప్ అనేది విరిగిపోతుంది. కాబట్టి విడివిడిగా ఒక్కొక్కటి తీసుకొని ఎండబెట్టుకోవాలి. ఇది ఎక్కువ రోజులేమీ ఎండబెట్టనవసరం అవసరం లేదండి, ఒక్కరోజు ఎండితే సరిపోతుంది. మంచి ఎండగా ఉండేటప్పుడు పైన కానీ మన ఇంటి వరండాలో కానీ ఎండబెట్టేసుకున్నారంటే చాలా చక్కగా ఎండిపోతాయి. క్లాత్ మీద పెట్టినవి అతుక్కుంటాయి కాబట్టి కొంచెం కేరింగ్గా నిదానంగా తీసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. ప్లాస్టిక్ కవర్ మీద అయితే ఈజీగా వచ్చేస్తాయి. సో మీకు వీలుని బట్టి క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ పెట్టుకోవచ్చు.
అంతేనండి. చాలా సింపుల్‌గా 1 డేలో మనం ఆలు చిప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట షాప్స్‌లో 100 రూపీస్‌కి ఒక పావు కిలో కొనేదానికంటే ఒక 2 కిలోలు పొటాటోస్ తీసుకొనొచ్చి ఇంట్లో పెట్టుకున్నారంటే 1 ఇయర్ పాటు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ 2 రకాలు కూడా నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. తక్కువ ఆయిల్‌లో మాడిపోకుండా కొంచెం టైం తీసుకొని చక్కగా ఫ్రై అవుతాయి. ఈ థిక్‌గా ఉన్న పొటాటో చిప్స్ అయితే. కొంచెం పల్చగా ఉన్న పొటాటో చిప్స్ అయితే వెంటనే ఫ్రై అవుతాయి కాబట్టి నూనె అనేది మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మంట తగ్గించుకొని తక్కువ వేడి ఉండేటప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పైన లైట్‌గా ఉప్పు, కారాన్ని స్ప్రింకిల్ చేసి సాంబార్, పప్పు, రసం అన్నంలో దేంట్లోకైనా ఈ పొటాటో చిప్స్‌ని నంచుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటుంది. బయట ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసిన వాటికంటే కూడాను ఇంట్లో కొంచెం హైజీన్‌గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ చిప్స్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయడం మర్చిపోరు కదూ. మరొక మంచి వీడియోతో కలుద్దామా. హ్యాపీ కుకింగ్. బాయ్.